గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో డీలర్లు, డెలివరీ బాయ్స్ బాధ్యతగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. ఓటీపీ బేస్గా జరుగుతున్న సిలిండర్ల డెలివరీలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్కు అవకాశం రాకుండా చూడాలని డీలర్లకు సూచించారు. గ్యాస్ సమస్యలు ఉన్నప్పటికీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గ్యాస్ డీలర్లతో రోజు సమీక్షలు జరుపుతూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మేరకు ఆయన సివిల్ సప్లైస్ నగరంలో గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గ్యాస్ సరఫరా విషయంలో కావాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. అయితే డీలర్ల వద్ద తగిన నిల్వలు ఉన్నాయని, బుకింగ్ సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల రీత్యా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ గ్యాస్ షార్టేజ్ ఉంటాయి, ఏదైతే డొమెస్టిక్ సిలిండర్స్ షార్టేజ్ ఉంటుంది, మనం ఎక్కువ బుక్ చేసుకొని నిల్వలు పెట్టుకుంటే మంచిదని ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి డీలర్ ఏజెన్సీ దగ్గర కూడా కావలసినంత నిల్వలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆ డీలర్ ఏజెన్సీస్ అందరితో కూడా సమీక్షించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, పరిస్థితులు ఏదైతే ఆ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల పరంగా గ్యాస్ ఏజెన్సీస్ బుకింగ్ రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 దాకా ఇవ్వడం వల్ల ఖాతాదారులు కాసంత ఆందోళన చెందుతున్నారనేది ఇప్పుడే సమీక్షించిన డీలర్స్ ద్వారా నాకు తెలిసిన సమాచారం. అది కూడా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్తో కూడా మాట్లాడి, ఆ కంపెనీస్తో కూడా మాట్లాడి దాన్ని ఎలా సరి చేయాలన్నది ఒక అంశం అయితే, రెండవది ఈ ఆన్లైన్ బుకింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఓవర్లోడ్ అయిపోవడం వల్ల పని చేయట్లేదు అన్నది కూడా చాలా మంది మాకు వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తాము. కాబట్టి ఆ బుకింగ్ ఆన్లైన్ నెంబర్ కానీ పని చేయకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది కూడా ఇప్పుడే అధికారులు, ఉన్నతమైన అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడం జరిగింది. ఆ ఆల్టర్నేటివ్ నెంబర్ని కూడా అతి దగ్గరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా నెంబర్ ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. అలాగే అర్బన్ ఏరియాలో ఒకళ్ళు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ ఇచ్చిన దగ్గర నుంచి అర్బన్ ఏరియాలో మరలా 30 డేస్కి మనం బుక్ చేసుకునేటట్లు కొన్ని షరతులు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మీరు బుక్ చేసుకున్న తర్వాత 30 డేస్కి కానీ మళ్ళా బుకింగ్ రాని పరిస్థితులు ఏదైనా సమస్య ఎదురైతే తప్పకుండా అధికారులని, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని సంప్రదించండి. ఎక్కడైనా సరే మీరు అనుకున్న విధంగా స్పందన లేదనుకుంటే మీకు ఎమ్మెల్యేగా నేను అందుబాటులో ఉంటాను. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అలాగే డీలర్స్తో కూడా ఇప్పుడే సమీక్షించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్పాం, ఇది మనం అనుకోలేని పరిణామం. ప్రపంచ దేశాలు వార్ నడుస్తున్న పరిస్థితుల రీత్యా వచ్చిన తలెత్తిన సమస్య. ఇలాంటి పరిణామంలో డీలర్స్ కూడా కాసంత బాధ్యతగా ఉండాలి. ఎక్కడ బ్లాక్ మార్కెట్కి అవకాశం లేకుండా కూడా వాళ్ళు కూడా కృషి చేయాలని కూడా వారు తెలియచేయడం జరిగింది. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బ్లాక్ మార్కెట్ అన్న పదం రాకూడదు. ఈ డీలర్స్కి చెప్పడం జరిగింది, అధికారులకి చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా సరే మీకు సాక్ష్యాలతోటి బ్లాక్ మార్కెట్లోకి వెళ్తా ఉందన్నట్లు కానీ మీరు గుర్తించినట్లయితే తెలియచేయండి, చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అలాగే ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి కూడా తెలియజేసాం, వాళ్ళ డెలివరీ బాయ్స్ కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఓటీపీ లింక్ డెలివరీ. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఏజెన్సీకి లింక్ అయిన తర్వాత వాళ్ళు ఓటీపీ ద్వారా మీకు ఇచ్చిన తర్వాత, డెలివరీ ఇచ్చిన తర్వాత ఓటీపీ మీరు చెప్పిన తర్వాత క్లోజ్ అవుతుంది డెలివరీ. కాబట్టి ఓటీపీ జనరేటెడ్ డెలివరీ కాబట్టి ఎక్కడైనా సరే తప్పులు జరగడానికి అవకాశం లేని విధంగా ఉన్న సిస్టంలో ఎవరైనా తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా 4 రూపాయలు సంపాదించుకుంటామన్న ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని కూడా తెలియజేస్తూ, డే టు డే జరుగుతున్న పరిణామాలు బట్టి మేము కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారితోటి, గ్యాస్ ఏజెన్సీ డీలర్ ప్రిన్సిపల్స్ తోటి, అధికారులతో కూడా చర్చించుకుంటున్నాం. ప్రజలకు ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.